దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 7 నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న చోటు చేసుకున్న పేలుడు తీవ్రతకు 6 చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. మాలేగావ్ పేలుడు కేసులో లోక్సభ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఇవాళ ఎన్ఐఏ వెలువరించే తీర్పుతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఇద్దరి నుంచి వాదనలు విన్న కోర్టు 2025 ఏప్రిల్ 19న తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును ప్రకటించే ముందు అన్ని రికార్డులను పరిశీలించడానికి కొంత సమయం అవసరమని భావించిన కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయతో సహా మొత్తం 7 వ్యక్తులు ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలోని మతపరంగా సున్నిత ప్రాంతమైన మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న పవిత్ర రంజాన్ మాసంలో నవరాత్రికి ముందు ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 6 ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. దశాబ్ద కాలం పాటు జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ 323 మంది సాక్షులను విచారించింది. ప్రారంభంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం ఏటీఎస్ దర్యాప్తు చేసింది. అయితే 2011లో ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించారు. 2016లో ఎన్ఐఏ ఒక ఛార్జ్ షీట్ ను సమర్పించింది. ఇది తగినంత సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేక మంది ఇతర నిందితుల్ని నిర్దోషులుగా తేల్చింది.